నంద్యాల జిల్లా బనగానపల్లె అవుకు తిమ్మరాజు రిజర్వాయర్ కట్ట కుంగిన వాటిపై మీడియాలో కథనాలు రావడం వల్ల స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర సేఫ్టీ డ్యాం అధికారి రవికుమార్, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి అవుకు తిమ్మరాజు రిజర్వాయర్ కుంగిన కట్టను పరిశీలించారు. అవుకు తిమ్మరాజు రిజర్వాయర్ కుంగిన కట్టను పరిలించి పూర్తి నివేదిక తయారు చేసి ఇవ్వాలని అధికారులను ఆదేశించిన రోడ్లు భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల జిల్లా అవుకు తిమ్మరాజు రిజర్వాయర్ను పరిశీలించిన రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, కలెక్టర్ రాజాకుమారి, డ్యాం సేఫ్టీ అధికారి రవికుమారవుకు రిజర్వాయర్ను పరిశీలించిన అనంతరం ఆర్ఎండ్బీ మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గౌరవ మంత్రివర్యులు అలాగే ఇరిగేషన్ ఇంజనీర్స్ అండ్ డ్యామ్ సేఫ్టీ ఇంజనీర్స్ తో ఈరోజు సందర్శించడం జరిగింది. ఇక్కడ ఆ రివిట్మెంట్ మనకి 1 మీటర్ అండ్ డెప్త్ 1.5 మీటర్ కిందికి వెళ్ళింది. అది ఇమీడియట్ గా సరి చేయడం జరిగింది. రేపు పొద్దున్న అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా, బట్ పర్మనెంట్ గా ఎటువంటి సొల్యూషన్ తీసుకురావాలి అనేది సేఫ్టీ ఇంజనీర్స్ ద్వారా పూర్తి నివేదిక తీసుకొని అది ప్రభుత్వానికి నివేదించి తక్షణమే వీటికి చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. మేడం ఒక నిమిషం మేడం. ఉన్నప్పుడే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ ఎవరైతే ఉన్నారో చట్టపరంగా తీసుకునే వాళ్ళ మీద కూడా అప్పుడు యాక్ట్ చేసి పోలీస్ కేసు కూడా పెట్టడం జరిగింది. దాని మీద కూడా ఇప్పుడు అధికారులకు ఒక్కటే చెప్తా ఉన్నా, గొల్లలేరు రిజర్వాయర్ దగ్గర ఈరోజు మళ్ళీ వారికి చెప్తా ఉన్నాము, ఏదైతే మీరు ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఆ ఎంక్రోచ్మెంట్స్కు ఇమ్మీడియట్గా మీరు సర్వే చేసి మార్కింగ్ ఇచ్చి వాళ్ళకి నోటీసులు ఇవ్వండి. నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఎవరైతే ఎంక్రోచ్ కదలలేదో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాము. వారు ఎంతటి వాళ్ళైనా ఎంతటి గొప్ప వ్యక్తులైనా ఎవరిని వదిలిపెట్టము. ఎంక్రోచ్మెంట్స్ వలనే ఇప్పుడు ఆ బుడగరి ఇందాక అక్కడ జరిగినటువంటి బుడమేరు జరిగిన నష్టం కూడా ఎంక్రోచ్మెంట్ వల్లనే. ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటాం. గత 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తగ్గిపోయింటాను. మళ్ళీ గత 5 సంవత్సరాల విచ్చలవిడిగా మట్టిని తీసేశారు, మట్టి తవ్వుకొని పోయారు, దాన్ని పొలాలు సాగు చేస్తా ఉన్నారు. ఆ బండును కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఒకసారి మళ్ళీ అక్కడ కూడా వెళ్ళి చూస్తాం, మేము కూడా వెళ్దాం. మొత్తం కట్ట one observation point ఏంటంటే మనకి మార్కింగ్ ఉంది. ఇట్ ఈస్ నాట్ ఫుల్లీ బరీడ్. ఓకే, స్కిల్ యూ కెన్ ఫేస్ ఇట్. Final particles create a void in the main soil, so the top side sink in that we call a sink hole. కొన్ని దేశాల్లో అయితే మొత్తం భూమి అంతా కూడా భూమి లోపలికి ఈవెన్ కట్టుకొని నిన్న సమ్ పీపుల్ ఫార్మర్స్ సింక్ పేపర్లో వచ్చింది. చెట్టు పైకి లాగుతూ ఉంటే చాలా పెద్ద గుహ లోపలికి ఫోటో గ్రీన్ లోపల వాషింగ్ ఫైన్ సబ్సిడెంట్స్ ఆఫ్ ద సాయిల్. మనాలు వీడియో పెట్టారు. ఏమవుతుందంటే ఈ 1.5 ఫీట్ పెద్దగా అయిపోతుందని మొన్న బుడమనేరు జరిగినప్పుడు నుంచి స్టార్ట్ అయిపోయి అందరూ భయపడిపోతున్నారు. బుడమేరు ఇది డిఫరెంట్. ఏంటంటే 100 years 4 days క్యూములేటివ్ రెయిన్ఫాల్ ఈస్ 520. నేను హైడ్రాలజీ ఈడిఓ కాబట్టి ఐ హావ్ taking care of the main basin now. So never it should be encroachments. వచ్చిన వాటర్ వెళ్ళే దారిలో ఎక్కడ లేదు. It is not a dam incident, but still people lost it. If I neglect this, it will lead to cancer. It is now only a small. We have to stand 3 boreholes again and see what is happening inside the axis of the dam, and see we will grout it again. Now we have advanced technology of tomography, electrical resistivity tomography. Yes,
with water on second. With it also. And also I can put a geomembrane on the Okay. upstream phase and prevent any water coming into the sewage. That is one thing I can do. But it takes time. But that level is not hard. No, not hard. Not very much hard. దీనివల్ల ఇబ్బంది ఇబ్బంది. But we have to observe from today. ఇప్పుడు ఎంత ఉంది కెపాసిటీ మన దగ్గర? మనము స్పెషల్ రికమెండేషన్ ఏంటంటే అట్లీస్ట్ 2 ఇంజనీర్స్ కంటిన్యూస్ పైప్లో ఉంది. They should report me what is the discharge coming into that drain. And there is a continuous drain downstream of the dam, collecting the water from that point to this point. Okay. See any other place also some seepage. I don't think any other place seepage is there. Only this place is the problem. From the start from beginning of the so we need not worry about the strength of the other pole. We will check. First we have to witness it. It should not be like a jungle. It should be immediately removed and that tow drain is to be restored and you have to install 3 V notches and give me discharge